అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా టమాటా పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ టమాటా పెసరపప్పు చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ప్లేట్లోకి కొంచెం వేడి అన్నం వేసుకొని అందులో వేడి టమాటా పెసరపప్పు వేసుకొని కొంచెం ఆవకాయ పచ్చడి, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, అద్భుతంగా ఉంటుంది. ఈ రుచిని మీరు టేస్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే చెప్పా కదా ఆల్రెడీ, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా పెసరపప్పు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసిద్దాం. టమాటా పెసరపప్పు కోసం నేను ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకొని ఈ పప్పును నేను నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నాను. 15 నిమిషాల లోపు మనకు పప్పు ఈ విధంగా ఉంది. ఓకే, 15 నిమిషాల వరకు నానబెట్టుకున్న ఈ పెసరపప్పులో ఒకటేసారి డైరెక్ట్ కుక్కర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, మీడియం సైజు 2 టమాటా చిన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పప్పు కుక్కర్లోకి వేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి, మరియు 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూతకు విజిల్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ పప్పు ఉడకడానికి 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు లేదా 2 కప్పుల వరకు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు కుక్కర్ని కూడా పెట్టేసుకొని 2 నుంచి 3 విజిల్స్ వస్తే కరెక్ట్గా మనకు పప్పు ఉడికిపోతుంది. 2-3 విజిల్స్ వరకు మీరు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు మీరు పప్పును ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకొని ఆ తర్వాత మూత తీసుకోండి. మూత తీసుకున్నాక చూడండి, మనకు పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో లేదా గరిటెతోనే ఒకసారి ఒక 2 మినిట్స్ వరకు మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో లేదా పప్పు గుత్తితోని మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మ్యాష్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వాటర్లో క్లీన్ చేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మనం జాలి గంటతోని డస్ట్ అనేది వెళ్ళకుండా, చింతపండు తొక్కు అనేది కూడా పప్పులోకి వెళ్ళకుండా ఈ విధంగా జాలి గంటతోని చింతపండు రసాన్ని పప్పు మిశ్రమంలోకి రసాన్ని పోసుకోండి. అలాగే 1 టీ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోని అంతా కలిసేలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మీరు సాల్ట్ అనేది ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేయండి. ఉప్పు సరిపోకపోతే ఇంకాస్త ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి. పోపు కోసం 3 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా ఈ విధంగా పొట్టుతోనే ఉంచి లైట్గా పప్పు గుత్తితో దంచుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి.
ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మీరు మంట మీడియంలోనే ఉంచుకొని పోపు అనేది వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసుకున్న 3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఈ మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బల్లో ఆయిల్లో ఒక 1 to 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అయ్యాక మిగతా పోపు గింజలు వేసుకోవాలి. ఓకే, 1 మినిట్ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి. అలాగే అదే 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి. మరియు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1 to 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యి స్మెల్ వస్తున్న టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా పెసరపప్పుని ఈ పోపులో వేసుకోవాలి. టమాటా పెసరపప్పుని వేసుకొని ఒక్కసారి గరిటెతో కలిపేసుకొని మీరు మంట ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ వరకు పప్పును ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టమాటా పెసరపప్పు రెసిపీ రెడీ. టమాటా పెసరపప్పు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. టమాటా పెసరపప్పు రెడీ. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ టమాటా పెసరపప్పు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.